2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. ఎందుకు అనంటే వాళ్ళు జాబ్ క్రాక్ చేయాలి. 100% వాళ్ళు రాణించగలగాలి. అండ్ వాళ్ళ కెరీర్‌ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోగలగాలి. యాహ్! అది ఎలా? సో, ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు గానీ, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఏదైనా సరే, వీళ్ళకి సింపుల్‌గా అర్థం అవ్వటానికి నేను రూల్ అనే ఫార్మాట్‌లో చెప్తానండి. ఓకే. ఎందుకు రూల్ అని తీసుకున్నాను అంటే, మనం ఏ పని చేసినా మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళాలి అనుకోండి. స్కూల్‌కెళ్ళేటప్పుడు ప్రాపర్ యూనిఫార్మ్ ఏసుకోవాలి. హ్మ్. అదొక హ్మ్. రూల్. అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అట్లాగా స్టేజ్ మనం గ్రో అవుతున్న కొద్దీ ప్రతిదానికి రూల్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ మైక్ వర్క్ అవ్వాలి అంటే దీనికి రూల్ ఏంటి? దీని కేబుల్ కనెక్ట్ అవ్వాలి కెమెరాకి. అప్పుడే అది అవుతది వర్క్. సో, అట్లా ప్రతిదానికి ఆ రూల్ మనం ఫాలో అయితే గనక ఖచ్చితంగా అచీవ్ చేస్తారు ఏదైనా సరే. సో, అట్లాగే ఇక్కడ సింపుల్‌గా వీళ్ళ కెరీర్ గ్యాప్ వాళ్ళకి యూజ్ అవ్వటానికి, వాళ్ళకి గుర్తుండటం కోసం రూల్ అనేది తీసామన్న. రూల్ అన్నదానికి RULE. ఈ. హ్మ్. ఓకే. ఆర్ అంటే రీస్కిల్లింగ్. ఓకే. అంటే అప్పటి వరకు వాళ్ళకి తెలిసింది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్‌లో ఏం ట్రెండ్ నడుస్తుంది, దానికి కావాల్సిన స్కిల్లింగ్ ఏం కావాలి, అది అప్ స్కిల్ అవుతూ వెళ్ళాలి. అప్ స్కిల్ అయిన దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్నదంతా కూడా మళ్ళీ మొత్తం రీలర్న్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. హ్మ్. ఓకే. నెక్స్ట్‌దేంటి యూకొచ్చేసరికి అప్డేట్ ప్రొఫైల్. సో, అక్కడ రీలర్న్ చేస్తున్నారు, అప్ స్కిల్ అవుతున్నారు. దాన్ని అప్డేట్ చేసుకోవాలి ప్రొఫైల్‌లో. ఎక్కడ ప్రొఫైల్‌లో అప్డేట్ చేస్తారు? మనకి బేసిక్‌గా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వచ్చేసరికి గిట్‌హబ్ ఉంటది. ఓకే. అండ్ దెన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఉంటాయి. వీటిల్లో ప్రొఫెషనల్‌గా వాళ్ళకి ఏయైతే టెక్నికల్ స్టాక్ వచ్చో వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ గిట్‌హబ్ వచ్చేసరికి మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తారండి. అందరూ లైట్ తీసుకునేదేందంటే ఒక 4 లైన్స్, 5 లైన్స్ కోడ్ రాసి అది మనం సొంతగా రాసాము. దాని అవుట్‌పుట్ చూస్తే ఎక్సైట్ ఫీల్ అవుతాం. హ్మ్. దాన్ని గూడా సేవ్ జేసుకోవాలి. అది సేవ్ చేసినప్పుడు ఏమవుద్దంటే మీకు మైట్ బీ ఇవాళ అది చిన్న 4 లైన్స్ ప్రోగ్రామే. కానీ రేపొద్దున మీరు ప్రొఫైల్ అప్డేట్ చేస్తున్నప్పుడు రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ చూసినప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు ఎలా గ్రో వస్తున్నారు, మీ స్కిల్ సెట్‌ని ఎలా గ్రో అవుతుంది అన్నది చూపిచ్చేదే గిట్‌హబ్. ఆ పారామీటర్స్ కూడా ఉంటాయి. ఉంటాయి. చూస్తారు. చూస్తారు. చూసినప్పుడు మీకు ఆపర్చునిటీస్ రావటానికి అవి చాలా హెల్ప్ అవుతాయి. వాళ్ళు మైట్ బీ చిన్నదే అవ్వచ్చు. కానీ మీరు కాన్సంట్రేట్ చేసి దాన్ని గూడా యూజ్ చేయండి. దానికి పెద్ద టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 5-10 మినిట్స్. అట్లాగే ఎవ్రీడే లింక్డ్ఇన్‌లో గూడా మీరు నేర్చుకున్న స్కిల్ గురించి ఒక చిన్న 4 లైన్స్ ఆర్ 5 లైన్స్ కంటెంట్‌ని రాయండి. రాస్తే అది గూడా యూజ్ అవుతది మీకు ప్లేస్‌మెంట్‌కి. చాట్ జీపీటీలో నుంచి తీసి రాసినా పర్లేదు. అంటే ఆర్టిఫిషియల్‌గా ఉండకూడదండి. అదే. హ్యూమన్ రాసిన టైప్‌లో చేంజెస్ ఆ! చేసుకొని చేంజెస్ రాయొచ్చు. చేసుకొని రాయొచ్చు. యాహ్! హ్మ్. అదే అప్డేట్ కోసం అని చెప్పేసి అంటే అవును. అట్‌లీస్ట్ ఏదో ఒక అప్డేట్ అయితే కనిపించాలి. అవును. చాలామంది ఏం రాయాలి, ఏం చేయాలని అనుకుంటుంటారు గానీ అసలు అంటే స్టార్ట్ నేను చేస్తేనే వెరీ సింపుల్ చెప్తానండి. రోజు మొత్తం మీద ఏదో ఒకటి మీకు యూనిక్‌గా అనిపిస్తది. దాని హ్మ్. గురించి ఒక 2 మినిట్సో, 3 మినిట్సో థింక్ జేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడేదైనా అవ్వచ్చు, వేరే టాపిక్స్ అయినా అవ్వచ్చు, మీరు నేర్చుకునే దాంట్లో అయినా సరే. వాటినే మీరిక్కడ ఎక్స్‌ప్రెస్ చేయండి అంతే. హ్మ్. మళ్ళీ వేరేవి ఏం అవసరం లేదు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎల్. ఎల్ అంటే లెవరేజ్ నెట్వర్క్. ఫస్ట్ మీరు రూల్‌లో, ఆర్‌లో రీలెర్నింగ్ చేసుకున్నారు. కొత్తగా స్కిల్ నేర్చుకున్నారు. ఓకే. అప్డేట్ చేసుకున్నారు ప్రొఫైల్. ఇప్పుడు నెట్వర్క్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి. సో, నెట్వర్క్ కనెక్ట్ అయ్యేటప్పుడు మీరు లెవరేజ్ తీసుకోవాలి. అంటే మీరే స్వతహాగా ప్రతి ఒక్కళ్ళని చాలామంది మొహమాటంగా ఉంటారండి. అంటే ఓపెన్‌గా ఉండలేరు. మాట్లాడలేరు కొత్త వాళ్ళతో. సో, హ్మ్. అట్లాగుంటే మనకు ఆపర్చునిటీస్ రావు. కంపల్సరీగా ఎళ్లి నెట్వర్కింగ్ పెంచుకోవాలి. లింక్డ్ఇన్‌లో మన హెచ్ఆర్స్‌తో గాని, లేపోతే స్టార్టప్ ఫౌండర్స్‌తో గాని కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు చాలా టాక్స్ అవి ఇస్తూ ఉంటారు. వీడియోస్ యూట్యూబ్ ఛానెల్‌లో అవి ఉంటాయి. సో, వాటిని ఫాలో అవుతూ ఉండాలి. అవి చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఏమొస్తుంది? నెక్స్ట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి? ఏం చేంజ్ అవ్వబోతుంది? అన్నవి పాయింట్స్ వస్తూ ఉంటాయి. వాటిని బేస్ చేసి వీళ్ళు గూడా చేంజెస్ చేసుకుంటూ, వాళ్ళతో నెట్వర్క్ పెంచుకుంటూ వన్ ఫైన్ డే సార్ నేనిట్లా ఈ స్కిల్స్ అప్‌డేట్ అయ్యాను. ఓకే. మీ దగ్గర ఏదైనా ఆపర్చునిటీ ఉంటే రిఫర్ చేయండి అని జెప్పి అడగొచ్చు. చాలా వరకు జాబ్స్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పోస్ట్ చేసిన దానికన్నా ఇంటర్నల్ రిఫరల్స్ మీద ఎక్కువ జాబ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, అట్లాగా మీకు చాలా ఆపర్చునిటీస్ రాటానికి స్కోప్ ఉంటది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌ప్రెస్ చేయాలి.
సో ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తారు? మీరు నేర్చుకున్న స్కిల్‌ని అప్‌డేట్ చేశారు. నెట్వర్క్ పెంచుకున్నారు. ఇప్పుడు ఆ నెట్వర్క్ పెంచుకున్న వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? సో డైరెక్ట్‌గా మీరు మాట్లాడలేరు, చెప్పలేరు. ఇదంతా సాఫ్ట్‌వేర్‌లో ఉంటది కాబట్టి త్రూ మెసేజెస్ ఇట్లా పంపియాలి. ఆ పంపించేటప్పుడు కూడా ప్రాపర్‌గా దాన్ని స్క్రిప్ట్ చేయాలండి. ఎలా చేస్తాము స్క్రిప్ట్ అంటే, నేను సో అండ్ సో ఫస్ట్ ఇనీషియల్‌గా వీటి మీద వర్క్ చేశాను. సో ఈ స్కిల్ ఉండేది. నాకు టెక్నాలజీ చేంజ్ అవుతున్న కొద్దీ నాకు వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్‌తో బేస్ చేసుకొని నేను ఈ స్కిల్స్‌ని న్యూగా నేర్చుకున్నాను. నేర్చుకున్న స్కిల్‌తో ఈ ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే. మీ దగ్గర ఏదైనా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ గానీ, ఏదైనా ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ గానీ ఉంటే గనక నాకు రిఫర్ చేయండి. సో నేను అది సాల్వ్ చేస్తాను. దాని మీద వర్క్ చేస్తాను. నా స్కిల్ పెంచుకోవటానికి యూజ్ అవుతది అని రిక్వెస్టింగ్‌గా వాళ్ళకి మెసేజెస్ పంపియాలి. సో అక్కడ ఎక్స్‌ప్రెస్ చేసే విధానంతోటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. అరే! తినికి ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తే తిన కెరీర్ బిల్డ్ చేసుకోవటానికి యూజ్ అవుతది అన్న పాయింట్ రావాలి. సో దానివల్ల ఈజీగా మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలి అన్నా, ఆర్ కెరీర్ గ్యాప్ వచ్చి మీరు మళ్ళీ ఇప్పుడు కెరీర్‌ని స్టార్ట్ చేయాలి అనుకున్నా గూడా, ఈ రూల్ అనే కాన్సెప్ట్‌ని గనక మీరు ఫాలో అయితే హ్యాపీగా మీ కెరియర్‌ని రీస్టార్ట్ చేసుకోవచ్చు. జనరల్‌గా కోడ్‌న్యాన్‌లో జాయిన్ అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆన్ అన్ యావరేజ్ ఎంత వరకు పర్ మంత్ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి నేర్చుకుంటే? సో కోడ్‌న్యాన్‌లో వచ్చేసి నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చినా, లేకపోతే ఇట్లా కెరీర్ గ్యాప్ ఉండి రీస్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి 8 మంత్స్ ప్రోగ్రామ్ ఉందండి. 8 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. తర్వాత మళ్ళీ 12 మంత్స్ మనం ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఇస్తామనమాట. హ్మ్. సో దీంట్లో మినిమమ్ 50 జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాం. ఓకే. అంటే 50 కంపెనీస్ ఆపర్చునిటీస్ అయితే మినిమమ్ ఇస్తామనమాట. సో దాంతో వీళ్ళు ఎట్లా అప్ స్కిల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి ఈజీగా క్రాక్ చేసుకోవటానికి పాసిబిలిటీ ఉంటది. యావరేజ్ చూసుకుంటే 5 ఎల్‌పీఏతో స్టార్ట్ అవుద్దండి. మనకి దాదాపు 800+ కంపెనీస్‌తో అసోసియేషన్ ఉంది కాబట్టి ఇది ఈజీ అవుతది. సో ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని. ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చండి. ఎవరైనా లైక్ ఫైనాన్షియల్‌గా ఇష్యూస్ ఉండి బిలో మిడిల్ క్లాస్ నుంచి అట్లాగా ఉంటే గనక వాళ్ళకి లో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ గూడా ఉన్నాయన్నమాట. ఓకే.